ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ ఇక్కడ మనం అందరం కలుసుకోవడానికి ప్రధానమైన కారణం గీత అన్న గొలుసు శ్రీనివాస్ యాదవ్ గారు, నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు, నేను మీ అందరికి తెలుసు ప్రతి గీతా జయంతికి కృష్ణాష్టమికి కార్యక్రమాలు సంవత్సరంలో 2-3 చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా గీతని సంపూర్ణ గీతా పారాయణం అని చెప్పి ప్రతి నెల ఒకరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సంపూర్ణ పారాయణం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంకు మీరందరిని పిలవడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరణ చేసి తలా 2-3 నిమిషాలు మాట్లాడి మన కార్యక్రమం ముగించుకుందాం. ఇప్పుడు ఈనాటి కార్యక్రమానికి గీతా ఆచార్యులు గత 30 ఏళ్లుగా గీతా పారాయణం కానీ గీతా జయంతులు ఎక్కడున్నా నేను ముందున్నా అని చెప్పి చేస్తున్న పెద్దలు తాడూరు విశ్వేశ్వర గారిని వేదిక మీదకి సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. విశ్వేశ్వర గారు అట్లే మాకు సుపరిచితులు పెద్దలు హైదరాబాద్ నుండి తిరుపతి వరకు వెంకటేశ్వర కళ్యాణం చేసుకుంటూ సుమారుగా 100 రోజులు పైగా కళ్యాణం చేస్తూ లాస్ట్కు తిరుపతిలో ముగించుకొని వచ్చి అందరినీ దీవెన ఇచ్చిన పెద్దలు గట్టు రంగాచార్యులు గారు వేదిక మీదకి సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. అట్లే ఈరోజు కార్యక్రమం రూపకర్త పెద్దలు అన్న శ్రీనివాస్ యాదవ్ గారు, కృష్ణం వందే జగద్గురు ఫౌండేషన్ చైర్మన్ ఆయన, తర్వాత అట్లే నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు, నక్క వెంకటమ్మ యాదవ్, నక్క యాదగిరి స్వామి యాదవ్ వారిని కూడా వేదిక మీదకి సవినీయంగా పిలుస్తున్నాం. మన బైలూరు యోగేష్ ప్రభు గారు, శ్రీనివాస్ గారు, రామకృష్ణ చంద్రమౌళి గారు, గంటా మనోహర్ రెడ్డి గారు, సిపిరెడ్డి గారు, తర్వాత త్రిగుణ గారు, మన కవి మిత్రులు అన్న రవీంద్రబాబు గారు, తర్వాత వేనన్న, ప్రభాకర్ రెడ్డి, మన మేడం డైన్ డైరెక్టర్గా రిటైర్డ్ అయ్యి గీతా ఇక్కడ ఉన్నా అక్కడ మేము వస్తున్నామని చెప్పి చేస్తున్న పెద్దలు మోడల్ స్కూల్ డైరెక్టర్ సరోజన మేడం గారు, తర్వాత విఘ్నేశ్వర్ గారు, జ్ఞానేశ్వర్ గారు రండి, జగదీష్ గారు, ఇప్పుడు అందరం పోస్టర్ ఆవిష్కరణ తర్వాత ఒకరొకరు చిన్న ప్రసంగాలు ఉంటాయి. ఇప్పుడు అందరూ లేచి పోస్టర్ ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుచున్నాం.
పెద్దలు గట్టు రంగాచార్యులు గారు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. శ్రీమద్భగవద్గీత ప్రతి నెల 2వ ఆదివారం రోజున సంపూర్ణ గీతాపారాయణం చేయాలని ఒక సంకల్పం. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందాలంటే భగవద్గీతను ఆశ్రయించాల్సిందే. మన మనస్సు అతి చంచలమైనది. మనస్సును పట్టుకోవాలంటే ముఖ్యంగా కుందేళ్ళను పట్టుకోవాలంటే చెవులే పట్టుకోవాలి, బాతును పట్టుకోవాలంటే మెడనే పట్టుకోవాలి, కోడిని పట్టుకోవాలంటే కాళ్ళను పట్టుకోవాలి. మన మనస్సు అటు ఇటు చెదరకుండా ఉండాలంటే భగవద్గీతనే ఆశ్రయించాలి. అటువంటి భగవద్గీత 18 అధ్యాయాల్లో శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశమే భగవద్గీత. 10వ అధ్యాయంలో అందరి హృదయాల్లో నేనున్నానంటాడు స్వామి. 11వ అధ్యాయంలో అందరూ నాలో ఉన్నారు అని చెప్పుకుంటాడు. ఆ విధంగానే 17వ అధ్యాయంలో శ్రద్ధతో భక్తితో నన్ను ఆశ్రయించండి, నేనే మీకు చూసుకుంటానని ఆ అధ్యాయంలో కూడా 3 గుణాలను చెప్పాడు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ గుణాలను చెప్తూ ఏ విధంగా ఆహారాన్ని స్వీకరించాలి, ఏ విధంగా భగవంతుని ఆరాధించాలి, ఏ విధంగా యజ్ఞ కార్యక్రమాలు చేయాలి అనేది ఆ విషయం భగవద్గీతలో స్పష్టంగా తెలియపరిచాడు శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి శ్రీకృష్ణ భగవాన్ని మనం అందరం కలిసి పారాయణం చేస్తూ శ్రీకృష్ణ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు స్వామి. ఇప్పుడు గంటా మనోహర్ రెడ్డి గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. శ్రీమద్ భగవద్గీత సంపూర్ణ పారాయణం సభకి, గూఢపత్రిక విడుదల సభకి విచ్చేసి ప్రతిష్ఠులైన ప్రతి ఒక్కరికి మీ అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం పావన గంగ, నా దేశం కరుణాంతరంగ అన్నారు శ్రీ నారాయణ రెడ్డి గారు మన దేశాన్ని గురించి చెబుతూ. ఇంతకు మించి భగవద్గీత యొక్క ప్రాధాన్యత మనం చెప్పగలమా? ఈరోజు భగవద్గీత ఒక విశ్వగురువు వాక్కు ద్వారా విశ్వానికి చేరింది. విశ్వంలో అనేక విశ్వవిద్యాలయాలు భగవద్గీత పీఠాలను ఏర్పాటు చేసుకుని భగవద్గీతను ఒక మానవ సంబంధాలను మెరుగుపరిచే కార్యక్రమంగా తీర్చిదిద్దుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మొన్ననే సునీతా విలియమ్స్ అనే ఆవిడ అంతరిక్ష పరిశోధకురాలు, ఖగోళ శాస్త్రవేత్తలు నాసా అంతరిక్ష కేంద్రం నుంచి పంపిస్తే ఆ సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఆమె వెంట ఉన్నదేంటో మీకు అందరికీ తెలుసు, ఒక భగవద్గీత చిరుపొత్తం. అంతటి ఘనతరమైనటువంటి భగవద్గీతను ఈరోజు మనం పక్కన పెట్టేసి లేదా శవం పక్కన పెట్టే ఒక క్యాసెట్గా మార్చిన రోజే మన సమాజం చిన్నాభిన్నమయ్యే పరిస్థితికి ఈరోజు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మన సామాజిక జీవితం ఏ రకంగా అల్లకల్లోలం అయిపోతుంది, కుటుంబ జీవితం ఏ రకంగా ఒక అమానవీయమైనటువంటి కోణాల్లోకి వెళ్ళిపోతుంది మనం రోజు రోజు పత్రికల్లో చూస్తూనే ఉన్నాం.
దానికంతటికి కారణం మన ధార్మిక విలువలు, ముఖ్యంగా భగవద్గీత ప్రబోధించిన విలువల్ని మనము పాటించకపోవడమే. అందుకే అమెరికా లాంటి దేశాల్లో భగవద్గీత ప్రాధాన్యతను వివరించడానికి మన తెలంగాణ నుండి, మన హైదరాబాద్ నుండి, మన భాగ్యం నుంచి చిన్న చిన్న క్యాసెట్లు అక్కడ విద్యార్థులకు పంపించి అక్కడ పాఠశాలలో చెబుతున్నారు. అది కూడా సగం ఆంగ్లంలో, వాళ్ళకు పూర్తి అచ్చ తెలుగులో చెప్తే అర్థం కాదు, పూర్తి ఆంగ్లంలో చెప్తే అర్థం కాదని తెలుగు ఆంగ్లం మిళితమైనటువంటి భాషలో వాళ్ళు పాఠాలు చెబుతున్నారు. మై నేమ్ ఈజ్ సీత, ఐ ఆమ్ సీత, యు ఆర్ భగవద్గీత. రుక్మిణి భార్య, కృష్ణుడి భార్య రుక్మిణి అయితే రాముడి భార్య సీత, ఐ ఆమ్ గీత, యు ఆర్ తాత, లెట్ అస్ నో భగవద్గీత అంటూ అక్కడ భగవద్గీత గురించి, మన పౌరాణికమైనటువంటి అంశాల గురించి అక్కడ చెప్తుంటే, మనము ఇప్పుడే పెద్దలు చెప్తున్నట్టు టీవీ సీరియళ్ల మోజులో పడి ఒకరిని ఇంకొకరు ఎలా హత్య చేయాలి, ఎలా ఒకరి మీద ఇంకొకరు పైచేయి సాధించాలనే వ్యామోహంలో పడి మన విలువల్ని మనం మర్చిపోతున్నటువంటి తరుణంలో పెద్దలు బడేసాబ్ గారు ఈ కార్యక్రమానికి పూనుకోవడం అనేది బహుదా ప్రశంసనీయం. ఇంతకు ముందు కేవలం సంవత్సరానికి 1-2 మార్లు మాత్రమే జరిగే కార్యక్రమానికి అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను గుర్తించి దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, దీన్ని కంటిన్యూ చేయగలిగినప్పుడే ఆగామి తరానికి, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం అంతా ఇక్కడ 40 పైబడిన వాడే ఉన్నారు. 40 తక్ బీబీ కా 40 కే బాద్ హనుమాన్ 40 అన్నారు. అంతా హనుమాన్ 40 చదివే వాళ్ళు ఉన్నారు, కానీ 40 లోపల ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజానికి 40 లోపల ఉన్న వాళ్ళు ఈ భగవద్గీత 40 చదవగలిగినప్పుడే మనం కనీసం 700 శ్లోకాల్లో 18 అధ్యాయాల్లో రోజుకొక్కటి చదివిన సంవత్సరంలో పిల్లలకు మనం నేర్పగలుగుతాం. తల్లిదండ్రులుగా మన బాధ్యతను విస్మరిస్తున్న తరుణంలో ఇంతమంది తల్లిదండ్రులను బోధించడానికి, ప్రబోధించడానికి, కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి ఈ కార్యక్రమాన్ని తన విశాలమైన విస్తృత భుజ స్కందాలపైకి తెత్తుకున్న బడేసాబ్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు, ధన్యవాద నమస్సులు తెలియజేస్తూ, ఈ ప్రెస్ క్లబ్ లో జరుగుతున్నటువంటి ఈ శ్రీకార సభ ఇది మొత్తం ప్రపంచవ్యాప్తం కావాలని, భగవద్గీత అందరి గీతల్ని మార్చే, ఎందుకంటే గీత దాటిన సీతకు చివరిదాకా శోకమే, గీత దాటిన సీతకు చివరిదాకా శోకమే, గీతను పాటించిన పార్థుడికి చివరిదాకా సుఖమే అని గుర్తించగలిగినప్పుడు గీత మనకు ప్రాధాన్యత బోధపడుతుంది. ఈ విషయంలో మరొక మారు మన పెద్దన్న బడేసాబ్ గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాద నమస్సులు తెలియజేస్తూ, సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టు గీత దాటకపోతే ఏదనేది మంచి మెసేజ్ ఇచ్చారు. ధన్యవాదాలు. ఇప్పుడు రామకృష్ణ చంద్రమౌళి గారు ఒక 2 నిమిషాలు. సభకు నమస్కారం. నేను మీ రామకృష్ణ చంద్రమౌళి. కృష్ణం వందే జగద్గురుం 3 సార్లు అందాం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే. మానవాళికి నా విన్నపం, భగవద్గీత ఒక మత గ్రంథం కాదు, వృద్ధాప్యంలో చదివే కాలక్షేప గ్రంథం కానే కాదు. ఊహ తెలిసిన నాటి నుండి ఊపిరి ఆగే వరకు మన వెంట ఉండి మనోవికాసంతో ఉన్నత జీవితం గడపడానికి ఉపకరించే సాధనం ఇది. పఠనం, శ్రవణం, సాధన, ఆచరణ ఉంటే మనలోని అంతర్ముఖం వెలికి వస్తుంది. నిన్ను నీవు తెలుసుకో, ప్రపంచం నీకు తెలుస్తుంది. కర్మఫలాన్ని బట్టి సమస్యలు వస్తాయి, వాటిని ఎదుర్కొనే శక్తి భగవద్గీత ఇస్తుంది. భగవద్గీత హస్తభూషణం కావాలి, అప్పుడే మస్తిష్కంలోకి అది వెళ్లేందుకు మార్గం సులభమవుతుంది. భగవద్గీతని అలమారాలో అలంకరణ వస్తువుగా పెట్టకండి, అందుబాటులో అందరికీ కనపడే విధంగా, చేతికి అందే విధంగా పెట్టండి. ఎందుకంటే మేము ఇలాంటి భగవద్గీతలు మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా ఇస్తూ ఉంటాం. తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు చూస్తే అలమార్లో ఎక్కడో పైన ఉంటాయి. మేము ఇచ్చేది అందరూ చదువుకోవడానికి వీలుగా, ఈవెన్ ఇంట్లో చిన్నపిల్లలు కూడా అది ఏంటి, దాంట్లో ఆసక్తి కలగాలి, ఇందులో ఏముందని
ఎప్పుడు ఆసక్తి కలుగుతుందంటే అందుబాటులో పెడితే అది ఏంటి అని 4 సార్లు అటు ఇటు చూసి 5వ సారి పేజీ తిరిగేసే అవకాశం ఉంటుంది. అదే అలమార్లో పెడితే అందం చోట వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి వీలైనంత వరకు మనం కూడా భగవద్గీతని ఇప్పుడు చెప్పాలంటే బైబిల్ని ఎప్పుడు పట్టుకెళ్తూ ఉంటారు క్రిస్టియన్స్. వాళ్ళు అందులో ఏం చదివారు అన్నది పక్కన పెడితే అసలు ఏముంది అని పక్కవాడికి ఆసక్తి కలుగుతుంది. మనం కూడా భగవద్గీతని ఆ విధంగా ఎప్పుడు మనం అందుబాటులో మన చేతిలో ఉంచుకుంటే అందులో ఉన్న విషయాలు ఎప్పటికైనా మన మస్తిష్కంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ముందు అవకాశాన్ని మనం క్రియేట్ చేసే విధంగా మనం ప్రవర్తించాలి. కాబట్టి నేను ఈ 2 విషయాలు చెప్పాను. ఇక ఈ అవకాశం ఇచ్చిన బడే సాబ్ గారికి ధన్యవాదాలు. మరో విషయం ఏంటంటే మునుముందు జరిగే కార్యక్రమాలకి మనమే కాకుండా మన తోటి వారిని, మన ఇరుగు పొరుగును కూడా పెద్ద ఎత్తున తీసుకురావాలని, అన్ని కార్యక్రమాలని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు పెద్దలు త్రిగుణ గారు కొంచెం పని ఉందంట, మాట్లాడతారు. 2 నిమిషాలు మాట్లాడి ముందుకు రండి. ప్రజ్ఞారాజు గారు లక్షాన ఫౌండేషన్ చైర్మన్, వారు కూడా వేదిక మీదకి రవాణాగా కోరుచున్నాను. కృష్ణం వందే జగద్గురు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ, భగవద్గీత అని మనం నిత్యం మాట్లాడుకుంటూనే ఉన్నాం. భగవంతుడు ఈ సృష్టిలో ఎప్పుడైతే ఒక జీవిని సృష్టించాడో ఆ జీవికి సంబంధించినటువంటి భౌతిక జీవన యాత్ర నియమాలను కూడా సృష్టించాడు. ఆ నియమాలన్నింటినీ కూడా భగవద్గీత రూపంలో మనకు అందించారు. అజ్ఞానంతో నేటి సమాజంలో దొర్లుతున్నటువంటి అనేకమైన వింత పోకడలతో మన గుర్తింపుని, మనం ఎక్కడి నుంచి వచ్చామనేటువంటి దాన్ని మనం మర్చిపోయి వేరే విధంగా వెళ్లి సమస్యల వలయంలో చిక్కుకుపోతూ ఉన్న ఈ తరుణంలో ఇలా గీతా పారాయణం చేయటం చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇందులో 3 విషయాలు ఒక్క నిమిషంలో ముగిస్తాను. భగవద్గీత ఏం చెబుతుంది అనేటువంటిది మనం అందరికీ తెలియజేయగలిగితే ఈ సఫలీకృతం అవుతుంది మనం చేసేటువంటి ప్రయత్నం. భగవద్గీత ఆత్మ గురించి చెప్తుంది, భగవద్గీత కాలం గురించి చెప్తుంది, భగవద్గీత ప్రకృతి గురించి చెప్తుంది, భగవద్గీత కర్మ గురించి చెప్తుంది, చివరిగా భగవద్గీత ఈశ్వరుడి గురించి చెప్తుంది. ఒక్కొక్క దాన్ని మనం విశ్లేషించుకుని చూస్తే ఇవన్నీ కూడా ఒక మనిషిగా బ్రతకటానికి కావలసినటువంటి సూత్రాలు. చివరికి అన్ని ఈశ్వరుడు, అన్ని నేనే అనేటువంటి దాంతో భగవద్గీత ముగుస్తుంది. మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపోపి అని చివరిగా మీ సర్వ పాపములను నేను అంతం చేస్తాను, మీరు నాలో ఐక్యం చెందండి, నా దారి మార్గం ఎంచుకోండి అని ఎంతో ఇదిగా శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నారు. మనం గాని ఈ 5 సూత్రములను భగవద్గీతలో చూడగలిగితే, నేర్చుకోగలిగితే, మన పిల్లలకి నేర్పగలిగితే అద్భుతంగా మనం సమస్యల వలయం నుంచి బయటపడి అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని, అద్భుతమైన జీవితాన్ని అందిపుచ్చుకోగలం అనేటువంటి చెబుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బడే సాబ్ గారికి, పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. ధన్యవాదాలు భీమ శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు. ఇప్పుడు జగదీష్ గారు 1 నిమిషం అన్న ముందుకు. సభయే నమః. సభకు నమస్కారములు. గౌరవనీయులు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు, కృష్ణం వందే జగద్గురు ఫౌండేషన్, మరియు బడే సాబ్ గారు, విశ్వేశ్వరరావు గారు, మరియు యోగి గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, అందరికీ నా యొక్క పేరు పేరున నమస్కారములు. మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా మా యొక్క నమస్కారములు. ఈరోజు భగవద్గీత ప్రతి నెల 2వ వారము భగవద్గీత పారాయణం చేయాలని మంచి సంకల్పంతో శ్రీనివాస్ యాదవ్ గారికి, బడే సాబ్ గారికి నా యొక్క పాదాభివందనములు. వాళ్ళకి
ఇటువంటి పని చేస్తాను అనేది చాలా గొప్ప విషయము. చాలా డబ్బులు సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు కూడా ఇటువంటి పనులకు రారు. భగవద్గీత అంటే ఇది మత గ్రంథం కాదు, ఇది మానవ గ్రంథము. ఇది ఎటువంటి మతాలు లేనప్పుడు చెప్పిన గ్రంథం. ఇది మానవుల గురించి చెప్పిన గ్రంథం, మతం గురించి కాదు. హిందూ మతం లేనప్పుడు ప్రపంచంలో ఒకటే మతము ఉండే సనాతన ధర్మం. ఆ ధర్మం ఉన్నప్పుడు చెప్పింది ఇది. ఇంకోటి ఏంటంటే ఈ రోజు జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలకు మూల కారణం ఏంటంటే భగవద్గీత చదవకపోవడము, భగవద్గీత పాఠ్యాంశంలో పెట్టకపోవడం కూడా ఈ హత్యలకు కూడా కారణమవుతుంది. ఇంకోటి, భగవద్గీత అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసానికి ఇది మూలాధారం అని ప్రతి ఒక్క మనిషి ఇది ప్రచారం చేయాలి. ఇది అప్పుడే ఈ హత్యలు, ఆత్మహత్యలు, ఇవన్నీ క్రైమ్ ఏదైతే నేరాలు జరుగుతున్నాయో, నేరాలు ఘోరాలకు కూడా ఇది ఒక మంచి మందు లాంటిది. ఇది ఒక మంచి ఉపాయము. కాబట్టి అందరూ మన సొసైటీలో ఎంతమంది స్టేజ్ మీద ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ తమ బంధుమిత్రులందరికీ కూడా భగవద్గీత గురించి ప్రచారం చేయవలసిందిగా మనవి చేసుకు ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క వందనములు. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్, జై భారత్ మాతాకి జై. ధన్యవాదాలు జగదీష్ గారు. ఇప్పుడు సిపిరెడ్డి గారు. సభాయ నమః. సభను నిర్వహించినటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ సాదర ప్రణామాలు. కృష్ణం వందే జగద్గురుం. ఒక్కసారి ఈ పదాలను కొంచెం విశ్లేషిస్తే ఈ కార్యక్రమం యొక్క విశిష్టత మనకు అర్థమవుతుంది. శ్రీకృష్ణునికి నమస్కరిస్తున్నాం. ఎలాంటి శ్రీకృష్ణుడు అంటే జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణునికి నమస్కరిస్తున్నానని చెప్తున్నాడు. జగద్గురు అని ఎవరిని అంటారంటే ఎల్లకాలం సర్వకాల సర్వావస్థలందు మానవ ప్రపంచమంతా కూడా అనుసరించదగినటువంటి అంశాలను చెప్పినటువంటి వాళ్ళను జగద్గురువులు అంటారు. మరి అలాంటి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు ప్రవచించినటువంటి భగవద్గీత సంపూర్ణ పారాయణం కార్యక్రమం పెట్టడం అనేటువంటిది చాలా మంచి ఆలోచన. నిజంగా ఇలా రకరకాల అంశాలు మనం వాట్సాప్లలో అక్కడక్కడ చూస్తున్నాం. కోర్టు లోపల ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం చేపించి నిజాలు చెప్పని చెప్తున్నారు. ఆ భగవద్గీత పాఠశాలలో విద్యార్థుల దగ్గరికి వచ్చే వరకు ఎందుకో దూరం చేస్తున్నారు. అసలు ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే ఒక్క పేరు మత గ్రంథం అనేటువంటి ఒక పదము పక్కకు పెడితే ఏ రకమైనటువంటి లోపం లేనటువంటి పుస్తకాన్ని మన విద్యార్థులకు చెప్పకపోవడం నిజంగా మనందరం చేసుకున్నటువంటి దురదృష్టం. ఇక్కడ శ్రీకృష్ణుడు జగద్గురు, అతను ముందు ఒక శిష్యుడు నిలబడ్డాడు. ఆ శిష్యుడు ఎలాంటి పరిస్థితుల్లో నిలబడ్డాడంటే, అర్జున, కృష్ణ, నేను యుద్ధం చేయాలా వద్దా? నా పరిస్థితి విచిత్రంగా ఉన్నది. చంపితే ఎవరిని చంపాలి? తాతలు, తండ్రులు, పెదనాన్న, చిన్నాన్న, మామ, వీళ్ళందరూ కూడా నాకు సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళనందరినీ చంపి ఈ రాజ్యాన్ని నేను ఎందుకు వెళ్ళాలి? నాకు అవసరమా ఇది అని ఒక విచిత్రమైనటువంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితి లోపల అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గర మోకరిల్లి సందేహాలు అడిగితే, అర్జునునికి ఉన్న సందేహాలన్నీ తీర్చి ధర్మం కోసం నిలబడాలి, సమాజం కోసం నిలబడాలి, మంచి కోసం నిలబడాలి. ఈరోజు నువ్వు బాణాలను కింద వేస్తే రేపు దుర్మార్గం రాజ్యం ఏలుతుంది, దౌర్జన్యం రాజ్యం ఏలుతుంది. కాబట్టి అర్జున నిలబడాలి, అందుకే నువ్వు నిలబడి యుద్ధం చేయాలని ఆ సందేహాలతో ఉన్నటువంటి విద్యార్థులను మోటివేట్ చేసి ప్రేరేపించి ఎంతో అద్భుతమైనటువంటి మహా కురుక్షేత్ర యుద్ధాన్ని చాలా సవ్యంగా ధర్మ మార్గాన నడిపించినటువంటి ఒక మార్గదర్శి భగవద్గీత. అది ఆ రోజుకే కాదు, ఈ రోజు వరకు కూడా అందరము ఆచరించదగినటువంటి అంశం. ఎక్కడ మీరు విమర్శలన్నీ ఎన్నెన్నో ఎత్తి చూడండి, ఏ విమర్శలు కూడా శాస్త్రీయమైనటువంటి ప్రామాణికత లేదు. భగవద్గీత చదవడానికి వినడానికి ఉన్నటువంటి పుస్తకం కాదు, జీవితాంతము ఆచరించవలసినటువంటి పుస్తకం. ఇంత ఆచరించినా భగవద్గీత ఇంకా అర్థం కానటువంటి విషయాలు చాలా ఉంటాయి. సైన్స్ లేదంటున్నారు. అయ్యా, ఆటం బాంబు పేల్చే ముందు ఆ సైంటిస్ట్ ను విలేకరులు అడుగుతారు, అయ్యా రేపు ఆటం బాంబు పేలుస్తున్నారు కదా, ఎట్లా ఉంటుంది అంటే భగవద్గీతలో శ్లోకం ఉందయ్యా బాబు, వెళ్ళి చదవండి. దివిసూర్య సహస్రస్య, ఒక్కసారి 1000 సూర్యులు వెలిస్తే ఎట్లా ఉంటుందో ఆటం బాంబు వెలితే అట్లా ఉంటది అని చెప్పినటువంటి సైంటిస్టులకు ఇది మార్గదర్శకమైనటువంటి పుస్తకం.
అసలు ఇందులో లేనటువంటి అంశాలు నిజంగా కూడా ఎక్కడా లేవు. తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ భగవద్గీత మార్గంలో నడవాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి అలాంటిది మన దేశంలో మన విద్యార్థులకు భగవద్గీతను దూరం చేసేటువంటి కుట్రలు భయంకరంగా జరుగుతున్నాయి. ఇది ఎప్పుడైతే మనం బాల్యదశలో నుంచి మనం విద్యార్థులకు బోధిస్తామో, ఎక్కడ మతము లేదు, ఎక్కడ వేరే వాళ్ళని ద్వేషించినటువంటి అంశాలు భగవద్గీతలో లేవండి. ఇది ప్రపంచమంతా ఆచరించవలసినటువంటి అంశాలనే బోధించినటువంటి ఆచరణాత్మకమైనటువంటి గ్రంథము. వ్యక్తులను ఆదర్శవంతులుగా తీర్చిదిద్దాల్సినటువంటి గ్రంథము. సమాజము ఆదర్శంగా ఎలా మెలగాలో చెప్పినటువంటి గ్రంథము. దేశాలు ఏ విధంగా నిలబడాలో చెప్పినటువంటి గ్రంథం. నిజంగా ఆ విధంగా కనుక అలా ఏది ఆచరించినట్లయితే ఇలా దేశాలు కొట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రపంచ శాంతి కోసము నిలబడినటువంటి పుస్తకం, ధర్మ మార్గంగా మార్గదర్శనం చేసినటువంటి పుస్తకం అని నేను గుర్తు చేస్తూ, క్షమించాలా కొంచెం ఒక రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడినందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. మీరు ఉపాధ్యాయులు సార్, ఆ స్లోలో పోతే చెప్తుంటారు కాబట్టి మనం ప్రతి నెల వాళ్ళకు చెప్పుకుంటూ పోదాం. ఇది ప్రెస్ మీట్, సూటిగా స్పష్టంగా ఒకరు 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడితే మనం 12 గంటలకు మళ్ళీ క్లోజ్ అవుతుంది కాబట్టి ప్రెస్ మీట్. ఇప్పుడు పెద్దలు ప్రజ్ఞారాజు గారు. గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురు. ఈ భూమి మీద 850 కోట్ల మంది బతుకుతున్నారు. ఎవరిని అడిగినా కూడా కనీసం ఒక 100 సమస్యలు చెప్తారు. అది ఏ దేశం అయినా, ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, అన్ని సమస్యలతో మనిషి బతుకుతున్నాడంటే కారణము వారికి దైవ జ్ఞానం లేకపోవడం. వెరీ సింపుల్. లాజిక్స్లో సిద్ధాంతాలు, కెమిస్ట్రీ ఏమీ లేదు. దైవ జ్ఞానం లేకపోవడం. ప్రతి జీవికి కావాల్సినటువంటి పుష్కలమైన, సంపూర్ణమైనటువంటి, వైదికమైనటువంటి దైవ జ్ఞానం లభించే ఏకైక గ్రంథం ఏదైనా ఉన్నదంటే నిర్మోహమాటంగా, నిష్కర్షగా అది భగవద్గీత. ఎందుకంటే దాని పేరులో ఉంది భగవద్గీత, భగవంతుని చేత చెప్పబడిన గీత. ప్రపంచమంతా నిన్న మనం చూసాము, జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం. యోగా మనకి భారతీయ జీవన విధానంలో కొత్తదేం కాదు, కానీ మనం ప్రపంచానికి తెలియజేశాము. 11 సంవత్సరాల నుంచి చూసాము. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, స్వదేశీ, విదేశీ, ఆడ, మగ, చిన్న, ఈ దేశం ఆ దేశం అని సరిహద్దులు లేకుండా 180 దేశాల్లో విశ్వవిఖ్యాతంగా యోగా దినోత్సవం చేసుకున్నాం. సందేహం లేదు, ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలన్నీ కలిసి మహానదిగా ఉద్భవిస్తాయి. అతి త్వరలో రాబోయే భవిష్యత్ కాలంలో ఈ 180 దేశాలు ప్రతి చోట కూడా భగవద్గీత జయంతులు, భగవద్గీతనే సర్వశ్రేష్టమైనదని, సృష్టి నియమాలను తెలియజేసేటువంటి సృష్టి రాజ్యాంగం అని ఒప్పుకొని దాన్ని ఆచరించే రోజులు తొందరలో వస్తాయి. అందరికి ధన్యవాదాలు. ధన్యవాదాలన్న. ఇప్పుడు మేడం, మూడో స్కూల్ జాయింట్ డైరెక్టర్ సరోజ మేడం గారు. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరి ఈరోజు మంచి వ్రత కార్యము నిర్వహిస్తున్నారు. మరి కృష్ణం వందే జగద్గురు అంటే మరి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను మరి అందరూ తెలుసుకోవాలి. వారు చెప్పింది మరి ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తే బాగుంటుంది. ప్రతి ఒక్క స్కూల్లో కూడా పిల్లలు మరి భగవద్గీత చదివేటట్టు చేయాలి. మరి అందులో ఉన్న సారాంశం ఏంది, మరి భగవంతుడు ఎవరు ఏంది తెలుసుకోవాలి. మరి భగవంతుడు ఉన్నాడు లేడు అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి పిల్లల్లో భగవంతుడు ఉన్నాడు, మరి వారు చేస్తున్న పని ఏంది తెలుసుకోవాలి. మరి పిల్లలు కూడా మరి సంస్కృతి సంప్రదాయాలను పాటించే విధంగా చేయాలి. ముఖ్యంగా భగవద్గీత చదివితే పిల్లలకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. మరి మనం ఏం చేస్తే, ఏ పని చేస్తే బాగుంటుంది, మరి చదువు విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, ఏదన్నా కానీ తెలుసుకునే విధంగా చేసేదే మరి భగవద్గీత. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని బడే సాబు మరి వందే కృష్ణ వారి నిర్వహిస్తున్నందుకు అభినందనిస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి పిల్లల్లో మంచిని పెంచాలని
వారు మంచి మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. ఇంత ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. ఇప్పుడు నక్క శ్రీనివాస్ గారు. జై శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణాయ నమః. భగవద్గీత గత 5-6 సంవత్సరాల నుంచి నేను బడేసాబు గారు ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు 1వ తరగతి నుంచి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ వరకు కూడా నేను శ్లోకాలు నేర్పించడం జరుగుతుంది. నేర్పించిన తర్వాత వారం రోజులు గ్యాప్ ఇచ్చేసి చూడకుండా 10 శ్లోకాలు చెప్పాలని అట్లా నేర్పించడం జరుగుతుంది. దయచేసి మన ఈ అందరం వేదిక మీద పెద్దల పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనములు. ఇదొక్కటే కాదండి, మన ముఖ్యమంత్రి దృష్టికి, విద్యాశాఖ మంత్రికి మనం వెళ్ళి మెమరాండం ఇచ్చి ఈరోజు ఇలా జరుగుతుంది, చదువుతో పాటు ఇది కూడా చెప్పాలని నేను మరీ ఈ వేదిక మీద పెద్దలకి మరీ చెప్పడం జరుగుతుంది. పిల్లలే అంతా ఒకటి చెప్పి ఒకటి చేర్చుకుంటారు. అది కాకుండా మన ఇది ముందుకెళ్ళాలి, ఇది చేయాలని, సక్సెస్ కావాలని నేను కోరుకున్నా. ఈ ఉపభక్తులు కూడా ఇది పట్టుకుంటే కనుక ఈ ఉపభక్తులన్నీ తొలగిపోతాయి. ఈ అందరి మనసులో ఉంది, ఇది చేయాలని కోరిక. అందరికీ నమస్కారం. ధన్యవాదాలన్నా. యాక్చువల్లీ సిపిరెడ్డి గారు చెప్పినట్టు సిబిఎస్లో భగవద్గీత ఒక పాఠం జరుగుతుంది. 6th క్లాస్ నుంచి ఉన్నది సిబిఎస్ స్కూల్లో, ఐసిఐసి సిబిఎస్ స్కూల్లో ఉన్నది. కానీ మన స్టేట్ సిలబస్లో అది లేదు. దానికోసం మనం అందరం సార్ చెప్పినట్టు విద్యాశాఖ మంత్రి సీఎం దగ్గరనే ఉంది కాబట్టి దానికి అపాయింట్మెంట్ తీసుకొని ఆ ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు గీతా శ్రీనివాస్ గారు పేరుకు ఆర్మీలో పనిచేసిండు కానీ 16 సంవత్సరాలు వచ్చి గీత కోసం ప్రయత్నం చేస్తున్న పెద్దలు గీతా శ్రీనివాస్ గారు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఈరోజు శుభదినం, మహోన్నత దినం, పర్వదినంగా మనము పేర్కొనవచ్చును. ఎందుకంటే భగవద్గీత గురించి అనేక కోట్ల సంవత్సరాల నుండి అనేక మంది మహనీయులు, యోగులు, తత్వవేత్తలు, జ్ఞానులు, మహా ఉత్తమ పురుషులు వచ్చి ప్రబోధించారు, ఇప్పుడు ప్రబోధిస్తున్నారు. ఈ వేదికను అలంకరించిన జ్ఞానులకు, ఉత్తమ పురుషులకు, పురుషోత్తములకు, జీవన్ముక్త స్థితిలో ఉన్నటువంటి మహాత్ములకు, అమ్మలకు అందరికీ హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, భారతీయ సంస్కృతి ప్రపంచానికి ఆదర్శం. మన ఋషులు, మన యోగులు, మన తత్వవేత్తలు, మన సనాతన ధర్మ వీరులు ఇచ్చినటువంటి మహోన్నతమైన శిఖరము ఏమిటయ్యా మనకంటే మన వేదాలు, మన ఉపనిషత్తులు, భారత భాగవత రామాయణాలు, మహోన్నతమైన మహోత్కృష్టమైనటువంటి భగవద్గీత. ఇవే కాకుండా అనేక రకాలైనటువంటి పురాణాలు, ఉప పురాణాలు, కావ్యాలు, అలంకారాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ ఒక్క భగవద్గీతని చూడండి. భగవద్గీత అగ్గిపెట్టెంత ఉన్నది. ఈ భగవద్గీతలో విశ్వశాసనం ఉన్నది, విశ్వేశ్వరుడి వాక్కు ఉన్నది, ఉపనిషత్తుల సారమున్నది, వేదముల రసమున్నది, మహోన్నతమైన ప్రబోధమున్నది, జగద్గురువు చెప్పినటువంటి విశాలమైన వాంగ్మయమున్నది. అలాంటి భారతీయ సనాతన ధర్మానికి, భగవద్గీతకు మనమందరము వారసులమని సగర్వంగా మనము తెలియచేసుకోవాలి. ఒక్క భారతీయుడే విశ్వానికి తన విశ్వరూపాన్ని తెలియచేస్తూ ప్రపంచానికి ప్రబోధ చేయగలిగినటువంటి గొప్ప సంస్కృతికి జగద్గురువైనటువంటి కృష్ణుడు, జగత్ జనించి గతించేది అంటే పుట్టి చచ్చేది ఏదైతే ఈ ప్రపంచంలో ఉన్నదో
దానికి ఆధారము భగవద్గీత. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్తనయోస్తత్వదర్శిభిః. మన ఋషులు ఉన్నది ఉన్నట్లుగా తత్వాన్ని దర్శించారు, లేని దాన్ని మిథ్య అన్నారు. కాబట్టి ఈ ప్రపంచంలో నశించేది నశ్వరమైనది ప్రపంచమని, నాశనము లేనిది భగవత్ తత్వమని, మనమందరము నశ్వరులమని, మనమందరము ఆత్మయోగులమని తెలియచేస్తుంది భగవద్గీత. అయ్యా, భగవంతుణ్ణి పట్టుకుంటే మోక్షమో, భగవంతుణ్ణి విస్మరిస్తే బంధమో. ప్రపంచంలో ఈ వేదసారము ఒక్కటే చెప్తున్నది, ప్రకృతి, జీవుడు, పరమాత్మ. నీవు ప్రకృతిని పట్టుకుంటే బంధము, పరమాత్మని పట్టుకుంటే మోక్షము అనేటటువంటి తత్వాన్ని సవివరంగా ఎలా యోగము చేయాలి, అల్ప చైతన్యము కలిగిన జీవాత్మ అనంత చైతన్యము కలిగినటువంటి పరమాత్మతో తాదాత్మ్యము చెందడమే యోగము. ఆ యోగాన్ని ఎవడైతే అధ్యయనం చేస్తున్నాడో, అధ్యాపనము చేస్తున్నాడో, ఏ మానవుడైతే దాన్ని కఠినంగా ఆరాధిస్తూ చక్కగా అభ్యాసం చేస్తున్నాడో వాడు మహాపురుషుడవుతున్నాడు, మన ముందే జ్ఞానిగా నిలబడుతున్నాడు, ఉత్తమ పురుషుడవుతున్నాడు, అతనే తత్వవేత్త అవుతున్నాడు, అతనే జీవన్ముక్త స్థితిలో ఉంటున్నాడు. అలాంటి వ్యక్తులు చెప్పగలిగినటువంటి శాశ్వతమైనటువంటి భగవద్గీతని ఈ రోజు మనమందరము ఈ ప్రెస్ క్లబ్ లో ప్రతి 2వ ఆదివారం రోజు రవీంద్ర భారతిలో చక్కగా 18 అధ్యాయాలను మనమందరము సంపూర్ణంగా చదువుకొని భారతీయ సంస్కృతిని పిల్లలకు రాబోయే తరతరాలకు చెప్పకపోతే, నేడు మనము అభ్యసించినటువంటి విద్యను, భారతీయ సంస్కృతిని పిల్లల్లో చొప్పించకపోతే ఏమైపోతుంది? నశించిపోతుంది. మన గురువులు ఇచ్చినటువంటి సనాతన ధర్మాన్ని మన భుజముల మీద మోసు భావి తరాలకు అందించాల్సిన బాధ్యత, కర్తవ్యము మన మీద ఉన్నది. ఈ రోజు మనం అందరం ఇంట్లో కూర్చొని నాకు భగవద్గీత వస్తుంది, నేను 4 అధ్యాయాలు చదువుకున్నాను, పడుకున్నానంటే సరిపోదు. రావాలి, చెప్పాలి, ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించాలి. అలాంటి మహాజ్ఞానానికి మనమందరము కూడా సంసిద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రతి వ్యక్తి ఒక శక్తిగా ఎదుగుతూ భగవద్గీతను ప్రతి ఇంట్లో, ప్రతి ఒంట్లో, ప్రపంచమంతటా కూడా వ్యాపించేటట్టు చేయాలని. సమయము తక్కువ ఉన్నది మిత్రులారా. కాబట్టి నా ఉపన్యాసాన్ని మీ అందరి సహకారంతో ఇలా చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, బడే సాబన్న మిత్రులు చాలా ప్రేమతో ఆహ్వానిస్తుంటారు. ఈ విధంగా ఈ 2 రాష్ట్రాల్లో భగవద్గీతని తెలుగు భాషలో ప్రబోధించడానికి కంకణం కట్టుకొని ఒక సైనికుడిని అయి ఉండి వచ్చి చెప్పడానికి పూనుకున్నాను. మీ అందరి మీడియా మిత్రులు చాలా గొప్పవాళ్ళు. ఈ రోజు మీడియా చాలా ఉధృతంగా పనిచేస్తున్నది. కాబట్టి భారతీయ సనాతన ధర్మాన్ని మనమందరం కూడా కంకణము కట్టుకొని వీరోచితంగా పోరాడి మహావీరులమై, అగ్నివీరులమై, మహాజ్ఞాన సాగరాన్ని అధిగమించి ప్రపంచానికి మన ప్రబోధాన్ని బోధించాలని కంకణం కట్టుకోవాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పెద్దలందరికీ నమస్కరిస్తూ నా వాణికి విరామం ఇస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. కృష్ణం వందే, కృష్ణం వందే, కృష్ణం వందే. జై హింద్. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. మీరు మాట్లాడితే అది 1 గంట సేపు అయినా మాట్లాడతారు. ఇది ఆ సందర్భం కాదు, ప్రెస్ మీట్ కాబట్టి. ఇప్పుడు మరో వక్త, ప్రవచనకారులు, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో కాలకు బల్బం బట్టి ప్రవచనాలు తిరుగుతున్న పెద్దలు, మా పైన మితమైన ప్రేమ ఉన్న వ్యక్తి యోగేష్ ప్రభు గారికి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మాతృదేవోభవ పితృదేవోభవ అస్మత్ గురుభ్యో నమః. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీఆర్ స్వామి వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నమాట. మనం మట్టి మీద పడితే జననం అండి, మన మీద మట్టి పడితే మరణం అండి. మన మీద మట్టి పడక ముందే మన జన్మ సార్థకం చేసుకోవాలి. ఏదైనా పుస్తకం చదవాలి అంటే అది భగవద్గీత అందరూ చదవాలండి. కంటికి, ఒంటికి, పంటికి ఈ 3టికి శక్తి ఉన్నప్పుడే చదవాలన్నమాట. యవ్వనంలో చదవాలి. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడమే భారతీయత అన్నమాట. బాట, మాట, ఆట. రాముడు నడిచిన బాటలో నడవాలి. మాట, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాట వినాలి. ఆట, భగవంతుడు ఆడిస్తున్నాడు అన్నమాట, ఆడాలన్నమాట.
మానవ జన్మ సార్థకం కావాలి. చాలా మంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ మనం అందరం ఆత్మస్వరూపులం అన్నమాట. యవ్వనం మహాత్ములతో సంబంధం పెట్టుకోవాలి, వృద్ధాప్యం పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి. ఈ సంబంధాలే శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. జీవితంలో ప్రతి మనిషి ఆనందంగా బ్రతకాలి, మన చేతిలో ఉన్న గీత మారాలి అంటే ప్రతి మనిషి చేతిలో భగవద్గీత ఉండాలి. మానవుడు తరించాలి అంటే మా అంటే అమ్మలో మా అండి, అమ్మ అంటాం మా, నాన్నలో నా అండి, గురువులో ఊ అండి, దేవుడిలో డు. ఈ 4 కలిస్తే మానవుడు అన్నమాట. కాబట్టి మన జీవితంలో సార్థకం కావాలి, ఆ జన్మ సార్థకం కావాలి అంటే తల్లిదండ్రులు కావాలి, గురువు కావాలి, దేవుడు కావాలి. మొన్న ఒక అమ్మాయి వచ్చిందండి నా దగ్గర, భర్త వదిలిపెట్టాడండి, అమ్మాయి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది అని చెప్పారండి. నేను ఆ అమ్మాయికి చెప్పానండి, డీప్ రిలేషన్ భగవంతుడితో పెట్టుకో, సంబంధం భగవంతుడితో పెట్టుకుంటే డిప్రెషన్కి వెళ్లాల్సిన అవసరం లేదు. మానవ జన్మ సార్థకం కావాలి. కాబట్టి మనం అందరం కుల మతాల మధ్యలో కొట్టుకుంటున్నామండి. మనిషి అన్నవాడు తరించాలి అంటే ఆ భగవద్గీత అందరం కలిసి చదువుకోవాలి. ఒక భగవద్గీత కానీ, ఒక బైబుల్ కానీ, ఒక ఖురాన్ కానీ పక్కన పెడితే అవి ఇప్పుడు కొట్టుకోవండి. కానీ అది చదువుకున్న వాళ్ళు కొట్టుకుంటున్నారండి, నాది గొప్ప అని. అందరూ గొప్పవాళ్లే. కాబట్టి యావత్ ప్రపంచంలో శాంతి రావాలి. సముద్రం నదిని అడిగిందంటండి, ఎప్పటిదాకా వచ్చి నువ్వు నాలో కలుస్తుంటావని. అప్పుడు ఆ నది చెప్పిందంటండి, ఎప్పటి వరకు నువ్వు తీయగా మారవో అప్పటిదాకా నేను వస్తూ ఉంటా అని. కాబట్టి టైగర్తే గొప్పవాళ్ళు గారండి, ట్రై చేస్తే గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా శ్రీమద్ భగవద్గీత సంపూర్ణ పారాయణం, సంపూర్ణ జీవితాన్ని ఆనందంగా గడపాలి అంటే అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేద్దాం. కులం మీదని ఎవరిని అడగొద్దనుకున్నా, కాలం మారిందని చెప్పొద్దనుకున్నా, కుల మతాలకు అతీతంగా బ్రతకాలనుకున్నా, కూల్గా జీవితం గడపాలనుకున్నా, కంటి చూపు తగ్గిందని బాధపడొద్దనుకున్నా, కంటికి రెప్పలాగా అందరినీ కాపాడాలనుకున్నా, కర్పూరంలాగా అగ్నిలో కలిసిపోవాలనుకున్నా, కాపురం అందరిది బాగుండాలనుకున్నా, కన్న తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకున్నా, కొన్న వస్తువులపై వ్యామోహం పెంచుకోవద్దనుకున్నా, కొంటే స్వదేశీ వస్తువులే కొనాలనుకున్నా, కంటే ఛత్రపతి శివాజీ లాంటి పుత్రుని కనమని భారతీయ తల్లులకు విన్నపిస్తున్నా, కర్మభూమి భారతదేశంలో పుట్టినానని గౌరవపడాలనుకున్నా, కర్మ భక్తి జ్ఞానాన్నిచ్చే భగవద్గీతని అందరి చేతుల్లో చూడాలనుకుంటున్నాను. కాబట్టి అందరం దాన్ని చదువుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బడే సాబ్కి ధన్యవాదాలు. వారి పేర్లోనే ఒక బడే ఉందన్నమాట. కాబట్టి వారికి ఒక మనిషి మనసు ఉన్న వ్యక్తి వారు. ఇలాంటి మనిషిని నేను చాలా తక్కువ చూశాను. ఇంతమంది మహానుభావులను అందరినీ ఒక వేదికపై తీసుకుని వచ్చారు. కాబట్టి అలాగే మంచిని మైక్లో చెప్పాలంట, చెడుని చెవులో చెప్పాలంట. ఇక్కడ ఉన్న ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరి చేతిలో ఇది ఉంది. కాబట్టి ఈ మంచి విషయాల్ని 10 మందికి చెబుతూ మనం అందరం మన జన్మని సార్థకం చేసుకుందాం, తరించుకుందాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ధన్యవాదాలు స్వామి. ఇప్పుడు వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. ఇద్దరే ఉన్నారు, శ్రీనివాస్ గారు, విశ్వేశ్వర గారు, తర్వాత రవీందర్ గారు వంద సమర్పణ చేస్తారు. శ్రీ గురుభ్యో నమః. ముందుగా ఈ యొక్క కృష్ణం వందే జగద్గురుం ఫౌండేషన్ వారైన శ్రీనివాస్ యాదవ్ గారికి మరియు బడేసాబ్ గారికి నా యొక్క నమస్సమాంజలు, వేదికలు అలంకరించిన పెద్దలందరికీ కూడా నా నమస్సమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమము ఇంటింటికి భగవద్గీత, ప్రతి వ్యక్తికి, విద్యార్థుల నుంచి యువత నుంచి అందరికీ భగవద్గీత అందించి సమాజంలోని చాలా రుగ్మతలను తొలగించి అందరూ కూడా సుఖశాంతులతో సమృద్ధంగా జీవనం గడిపేటువంటి మార్గం చూపించిన భగవద్గీతను ప్రచారం చేయాలని సంకల్పించినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణం జగద్గురు ఫౌండేషన్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకటే శ్లోకం అండి భగవద్గీతలో స్ట్రెస్ ఫ్రీ ఉండటానికి భగవానుడు చెప్పిన ఉపదేశం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి. అనగా కర్మ చేయుటయందే మనకు అధికారం కలదు, కానీ ఫలాసక్తి మీద లేదు అనేటువంటి ఇలాంటి అనేకమైన ఉపదేశాలు. స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ. వారి వృత్తుల ద్వారానే పరమాత్మను అర్చించి సుఖశాంతులతో సమృద్ధంగా జీవనం గడపాలనేటువంటి అనేక ఉపదేశాలు తెలియజేసినటువంటి భగవద్గీతను ఇంటింటికి ప్రచారం చేయాలని సంకల్పించినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారికి, బడేసాబ్ గారికి మా యొక్క సహకారము, మేము వృధా భక్తిగా చేయాల్సిన సహకారం ఎల్లవేళ ఉంటుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ. ధన్యవాదాలు వేణుగోపాలన్న. ఇప్పుడు ఈనాటి కథానాయకుడు పెద్దలు
కృష్ణ వందే జగద్గురు ఫౌండేషన్ చైర్మన్ అన్న గొలుసు శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నా. కృష్ణం వందే జగద్గురు. ముందుగా సభాధ్యక్షులు బడే సాబ్కు, అదేవిధంగా పెద్దలు విశ్వేశ్వర్ అన్నగారికి, మోహన్ రెడ్డి గారికి, యోగేష్ ప్రభుజీకి, శ్రీనివాస్ అన్న గారికి, నక్క శ్రీనివాస్ అన్న గారికి, మోహన్ రెడ్డి గారికి, మిగతా సరోజిని మేడం గారికి, అదేవిధంగా ప్రింట్ మీడియా మరి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఒకటే, నేను భగవద్గీత చదువుతున్న సమయంలో, కరోనా సమయంలో ఒక చిన్న సంఘటన జరిగింది. అంటే చదువుతున్న సమయంలో అందరూ కరోనా సమయంలో పచ్చి పులుసు తినాలి, పులుసు తినాలి, తింటే యాంటీబయాటిక్స్ రిలీజ్ అవుతాయి, మనకు బాగా బతికిపోతాము, కరోనా ఎదుర్కొంటామని కొద్ది రోజులు చెప్పిండ్రు డాక్టర్లు. దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత పెరుగు తాగితే బ్యాక్టీరియా వస్తుంది, ఆ బ్యాక్టీరియాతో మనం ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పవర్ తోని మళ్ళీ ముందుకు పోతామని చెప్పిండ్రు. అది కూడా కాదు, ఫైనల్గా ఏమని చెప్పినంటే కాన్ఫిడెన్స్ ఉంటే, ధైర్యం ఉంటే మనం బతకొచ్చు అని చెప్పిండ్రు. అది నాకు అప్పుడు చదువుతున్న సందర్భంలో అర్థమైంది ఏంటంటే, కాన్ఫిడెన్స్, ధైర్యము, మనోధైర్యం మొత్తం భగవద్గీతలో ఉంది. మొత్తం నీకు అంతా కూడా భగవద్గీతలో ఏమి కావాలో, ఎలా ఉండాలో అనేది మొత్తం భగవద్గీత చెప్పింది. అప్పుడు అర్థమైంది ఏంది, ఏ బ్యాక్టీరియా అయినా ఏదైనా కూడా నీకు దైవ సంకల్పన ఉంటే నువ్వు బతికిపోతావని అర్థమైంది. అప్పుడు నేను నిర్ణయించుకున్నా, గీతను గడప గడపకు తీసుకెళ్లాలి. గీత ఉంటే దేనికి భయపడని అవసరం లేదు. సమాజంలో జీవితాన్ని మనం ఏ సమస్య వచ్చినా ఇందులో మనకు ఆన్సర్ దొరికిపోతుంది. కాబట్టి భగవద్గీత అనే గీతను గడప గడపకు తీసుకుపోయి ఒక ఉద్యమం, ఒక స్పిరిచువల్ ఉద్యమంలాగా తీసుకుపోయినప్పుడు మాత్రమే అది నిలబడుతుంది, మన బతుకులు మారుతాయి. లేకపోతే ఈ రోజు చూస్తున్నాం, పత్రికా మిత్రులకు తెలుసు, రోజు రోజు డిఫరెంట్ గా మర్డర్లు జరుగుతున్నాయి. చిన్న పిల్లలు తల్లిని చంపుతున్నారు, పెద్దవాళ్ళు తల్లిదండ్రులు చంపుతున్నారు. ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుందంటే ఒక మానసికమైన కాన్ఫిడెన్స్ లేక, మానసికమైన ఒక గైడ్ లేక ఈ రోజు మన అందరికీ దర్శకం ఏంటంటే భగవద్గీత. మనం ఎట్లా ప్రయాణం చేయాలి, ఎట్లా బతకాలి, ఎట్లా జీవించాలి అనడానికి భగవద్గీత మనకు ఒక గొప్ప గ్రంథం. ఈ గ్రంథాన్ని మనం పక్కన పెట్టి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు టీవీ సీరియళ్లలో, సినిమాలలో పడి మనం కొట్టుకపోతున్నాం. కాబట్టి బడే సాబునాథ్తో చెప్పిండు, అన్న మనం ప్రతి ఆదివారం పిల్లలకు 100 మంది పిల్లలకు గీతా పారాయణం చేపించి గీతా నేర్పిద్దాం. దానికంటే ఇంకా మంచి కార్యక్రమం ఏముంటుంది అన్న, ఇమీడియట్లీ స్టార్ట్ చేద్దామని చెప్పిన వెంటనే ప్రెస్ క్లబ్ బుక్ చేసుకోవడం జరిగింది. రేపు వచ్చే ఆదివారం, 2వ ఆదివారం రోజు రవీంద్రభారతి మినీ హాల్లో 100 మంది పిల్లలకు తగ్గకుండా ప్రతి 2వ ఆదివారం గీతా పారాయణం చేయాలని, దానితో పాటు ఎందుకు పిల్లల్ని ఎంచుకున్నామంటే రేపు భవిష్యత్ అంతా పిల్లలదే, రేపు జీవనం అంతా పిల్లలదే. కాబట్టి వాళ్లకు ఒక మంచి జీవితాన్ని, మంచి మార్గదర్శకాన్ని ఇవ్వాలంటే భగవద్గీత ఒక్కటే మనకు మార్గం అని అనుకున్న తర్వాత ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అదే విధంగా భవిష్యత్తులో మీ అందరి సహకారంతో గడప గడపకు, ఇంటింటికి, ప్రతి జీవికి భగవద్గీత తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా ఎంత దూరమైనా, ఎంత కష్టమైనా పనిచేసి ముందుకు తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బడే సాబ్ అన్నకు మరోసారి నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలన్నా. మీరు ముందు నడిపిస్తామని నా పేరెందుకు. సరే, ఏదున్నా దైవం, ఆయన అనుగ్రహం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. దానికి అందరూ అంగరబద్దులై ఉండాలని ఆశిస్తూ మరొకసారి అన్నగారి శ్రీనివాస్ అన్నకు ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు చివరగా విశ్వేశ్వరరావు గారు మాట్లాడతారు. హరి ఓం. వీళ్ళు తీసుకున్న ఈ ఉద్యమం ఏదైతే ఉందో చాలా గొప్పదైన ఉద్యమం ఇది. ప్రతి మనిషి భగవద్గీత జాతి, మత, కుల భేదాలు లేకుండా అందరూ భగవద్గీత చదివి మానవ జన్మను సార్థకం చేసుకోవాలన్న ఉద్దేశంతో వీళ్ళు తీసుకున్న ఈ భగవద్గీత సంపూర్ణ పారాయణంకి నేను నా సాయశక్తుల ప్రయత్నం చేసి పారాయణ ప్రతి దగ్గర చేస్తాను. వీళ్ళు చిన్నగా స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు తర్వాత ఆ ప్లేస్ సరిపోక గవర్నమెంట్తో సహకరించి లాల్ బహదూర్ స్టేడియంలో ప్రతి నెల పారాయణ చేసేందుకు సంకల్పం చేసుకోవాలి మనము. గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది. వీళ్ళకి ఈ రకంగా దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. హరి ఓం తత్సత్.
ధన్యవాదాలు విశ్వేశ్వరరావు గారు. ప్రయత్నం అయితే మొదలు పెట్టాం. ప్రతి నెల 2వ ఆదివారం, దాన్ని ఆదివారం కాకపోయినా కొంతమంది శనివారం అని అంటున్నారు సార్. అది కూడా ఆలోచిస్తాం, శనివారమా ఆదివారమా అని. ఎందుకంటే ఇక్కడ శుక్రవారం ముస్లింలు మసీదుకి వెళ్తారు, ఆదివారం క్రిస్టియన్ చర్చికి వెళ్తారు. మనం శనివారం గీతను పట్టుకొని మనం గీతాభవన్ పోవాలి అనే ఆలోచనతోని కొంతమంది చెప్తున్నారు. దాన్ని మనం ఎట్లా అనేది ఆలోచించి మొదటి మాత్రం రేపు 2వ ఆదివారం జూలై రవీంద్ర భారతి కానీ ఎక్కడో ప్లేస్ డిక్లేర్ అవుతుంది. అది చేసిన తర్వాత ఆ రోజు తప్పనిసరిగా 18 అధ్యాయాలు పారాయణం చేసి అక్కడ వచ్చిన వాళ్లకు అన్నప్రసాదంతో ముగిస్తాం. కాబట్టి ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఇప్పుడు రవీందర్ గారు, డాక్టర్ అరవ రవీందర్ గారు 1 నిమిషం మాట్లాడి సభను ముగించవలసిందిగా కోరుచున్నాను. కృష్ణం వందే జగద్గురుం. సభా సరస్వతికి నమస్సుమాంజలు తెలియజేస్తూ వేదికను అలంకరించిన మహామహులందరికీ నా పాదాభివందనం తెలియజేస్తూ ఇప్పుడు ఈరోజు మంచి కార్యక్రమాన్ని జరిపించిన పెద్దలందరికీ, దీనికి పునాది రాయిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. 2వ ఆదివారం ఈ కార్యక్రమాన్ని జరపాలని తలపెట్టారు. అదేవిధంగా భగవద్గీత మత గ్రంథం కాదు, ఒక మహత్తర గ్రంథం అనేది పెద్దలు తెలియజేశారు. సర్వ మానవాళి గ్రంథం అనేది తెలియజేశారు. ఇప్పుడే ఒక పెద్దలు చెప్పారు, సునీత విలియమ్స్ అంతరిక్షానికి వెళ్ళి అక్కడ భగవద్గీతను ఆమె పారాయణం చేసింది అనేది ఒక నిజంగా ప్రపంచానికి ఒక బృహత్తరమైన సందేశం. ఇది చాలా చక్కగా మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. అదేవిధంగా మనము మన చిన్న స్థాయి నుంచి, అంటే స్కూల్ నుంచే ఈ కార్యక్రమాన్ని పిల్లలకు కూడా బోధించి మనము ఈ ఇంతకుముందు చెప్పారు ఇది సెంట్రల్ సిలబస్ లో ఉంది కానీ స్టేట్ సిలబస్ లో లేదని చెప్పారు. స్టేట్ సిలబస్ లో కూడా ఇది పెట్టాలనేది ఒక కార్యక్రమం మనం ఉధృతం చేయాలి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, ఇది భగవద్గీత అనేది 5000 సంవత్సరాల నాటి క్రితం. ఇది మొన్న వచ్చిన క్రిస్టియానిటీ వేలూరుకు పోతుంది. మనము పల్లెటూర్లకు వెళ్తే, నేను పల్లెటూరు నుంచే వచ్చాను, పల్లెటూర్లకు వెళ్తే అక్కడ నిజంగా చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది. మన చర్చిలు పెట్టేసి వాళ్ళు మన హిందువుల్ని మార్చేస్తున్నారు, అలాగే కట్టుబొట్టు కూడా మార్చేస్తున్నారు. నేను అది చూసి చాలా ఆవేదన చెందుతున్నాను. ఆ విధంగా కాకుండా మనము ఈ కార్యక్రమాన్ని పల్లెటూర్ల వరకు కూడా తీసుకెళ్లి వాళ్ళను కూడా మనము ఈ భగవద్గీతను చదివేలా ప్రయత్నం చేయాలని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా ఆ దిశగా మనం ప్రయాణించాలి. ఆ ప్రయాణించినప్పుడే మనము సక్సెస్ఫుల్ గా ఈ భగవద్గీతని ఇంకా ముందుకు తీసుకెళ్లగలం. ఆ విధంగా ఇప్పుడు వందన సమర్పణ మన వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున చెప్పలేను కాబట్టి అందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. దీన్ని ఇంకా మంచిగా రసవత్తరంగా ముందుకు తీసుకెళ్లాలని చాలా మంచి పెద్దలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. హరి ఓం. ఇక్కడ ఈ ఒక్క రోజు కోసం కాకుండా దయచేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి పారాయణలో పాల్గొని ప్రతి ఒక్కరు ఒక బడే సాబ్ శ్రీనివాస్ యాదవ్ లాగా ప్రతి ఒక్కరూ ప్రతి ఏరియాలో చేయాలని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ సమావేశం